అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి చెప్తున్నాను, మా స్కూల్లో పిల్లలకి కూడా ఇదే చెప్తుంటాను. ఈరోజు పబ్లిక్ ఎలాగైపోయింది, ఆడపిల్లల గురించి ముఖ్యంగా నేను చెప్తుంటాను. ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ 5th క్లాస్ పిల్లలు, వాళ్ళ చిన్నపిల్లలు నేను నా దృష్టితో వాళ్ళ చిన్నపిల్లలే కనబడుతుంది. కామందుడికి అలా కనబడట్లేదు. పుట్టిన పసికందుని కూడా విడిచిపెట్టట్లేదు కదా. అలాంటి భయంకరమైన వాతావరణంలో నేను నిరంతరము ఆ యొక్క డ్రగ్స్ అక్కడ ఉంటాయి. ఎప్పుడు చూసినా డ్రగ్స్ మాఫియా బ్యాచ్లుగా ఉంటారు. స్కూల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆటోల దగ్గర ఎక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. ఆ గంజాయి స్మెల్, ఆ డ్రగ్స్ స్మెల్ వస్తూనే ఉంటుంది. బ్యాచ్లు ఉంటుంది. నా గుండె జారిపోతూ ఉంటుంది. అమ్మ నేను ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోండి, స్కూల్ నుంచి వెళ్ళిపోండి. గేట్ దగ్గర నిలబడి అదే చెప్తూ ఉంటాను నేను, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, నేను ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోండి అని. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ వస్తూ ఉంటాయి, మా అమ్మాయి ఇంటికి రాలేదండి. వెంటనే మళ్ళీ గ్రూప్లో పెట్టి పలానా అమ్మాయి పలానా ఎక్కడ ఉన్నా సరే కానీ ఎవరి దగ్గర ఉంటే ఆ పేరెంట్స్ కొంచెం ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాను. ఎన్ని విషయాలు జరుగుతున్నాయి భయంకరమైన ఏరియాలో అండి. అది కేవలం ఆ ఏరియా గురించి చెప్పట్లేదు, ఇప్పుడు అంతా అలాగే ఉంది. ప్రపంచమే ఆ ఆత్మకు నింపబడి ఉంది. ఆత్మకు ఈ వర్తమానంలోనూ మరి ఏ వర్తమానం చదివారు కానీ అంత్య దినాల్లో నీతి అనేది చాలా తక్కువ చేయబడి ఉన్నది అన్నాడు. నీతి అనేది ఆ పిల్లల్ని చెప్తున్నాను, మీకు తెలియదు, ఎవరో మీకు తెలిసిన అంకులే కనబడతాడు, తెలిసిన అంకులే. ఆడేం తాగిన మత్తులో ఉంటాడు, ఆ గంజాయి మత్తులో ఉంటాడు. ఆ మత్తులో ఉండి అమ్మ ఇదిగో ఈ చాక్లెట్ తిన అంటాడు. నువ్వు ఆ అంకుల్ మా ఇంటి పక్కింటి అంకులే కదా, నువ్వు చాక్లెట్ తీసుకుంటావు. ఆ చాక్లెట్ తినడానికి బాగానే కనబడుతుంది, బాగా మంచి టేస్ట్గా ఉంటుంది, కానీ ఆ చాక్లెట్లో డ్రగ్స్ కలిపి ఉంటారు. ఇవన్నీ చెప్తూ ఉంటాను నేను పిల్లలకి. ఎలా చెప్తున్నాను, సంఘంలో వాళ్ళకి ఏదో క్రైస్తవ్యాన్ని బోధించాలి, క్రైస్తవ్యాన్ని అక్కడ పరిచయం చేయాలి కాదు, కానీ సోషల్ అవేర్నెస్ కూడా వాళ్ళకి అక్కడ చెప్పాల్సి వస్తుంది. అందుకోసం ఆ విషయాలు నేను అక్కడ చెప్తుంటాను. అది అక్కడ జరుగుతుందని అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ అదంతా వర్తమానంలో ఉంది. ప్రవక్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు, భయంకరమైన స్థితిలో ఉంది ప్రపంచం అంతా కూడా. ఆడపిల్ల ఇంటి గుమ్మం దాటి మళ్ళీ క్షేమంగా వస్తుంది, గ్యారంటీ లేని రోజులు ఇవి. అబ్బాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా వస్తాడంటే దాని అర్థం ఏమిటి, అబ్బాయికి ఏం జరుగుతుంది అన్నట్టే, వీడి మనసు కూడా సరిగ్గా ఉండదు. ఒక్క ఫేర్వెల్ పార్టీ చాలండి ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోవడానికి. ఒక్క ఫేర్వెల్ పార్టీ చాలండి ఒక అబ్బాయి జీవితం నాశనం అయిపోవడానికి. టెంప్ట్ అయిపోయే కాలం ఇది. నువ్వు ఎంత కంట్రోల్గా ఉండి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉన్నా అలాంటి ఆ డీజే సౌండ్స్, అక్కడ ఉన్నటువంటి ఆ డ్యాన్సులు, ఇంతకన్నా ఎంజాయ్ కాకుండా ఇంకా నేను ఏం సాధించేస్తాను, మన అమ్మానాలు ఎంత బంధించేస్తున్నారని ఫీలింగ్స్ వచ్చేస్తాయి. దెయ్యం అలా మనల్ని డైవర్ట్ చేసేస్తుంది కంప్లీట్గా. అది తలలో తిరుగుతూ వస్తుంటుంది, అదే ఇంకా మోగుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మొబైల్, ఇంకా అన్ని రోజులు మొబైల్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చేమో కానీ అక్కడి నుంచి మొదలవుతుంది ఇంకా మొబైల్ దాని మీదే, ఆ దెయ్యం మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. అంతవరకు లేని కొత్త అలవాట్లు మొదలవుతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను, మొన్న బుధవారమే చెప్పాను కదా, ఎప్పుడు లేని అమ్మాయి ఈరోజు ఫోన్ పట్టుకొని మేడక్కడ గంటల తరబడి తిరిగేస్తుంటుంది అటు ఇటు. ఎప్పుడు లేని చేయని అబ్బాయి రహస్యం గది దగ్గర కూర్చొని చక్కగా ఒక్కడే ప్రైవసీ కావాలి. ఇవన్నీ జరుగుతున్న సిమ్టమ్స్ నాశనం అయిపోవడానికి. సమస్త విధములైన నీచ కార్యములు ప్రపంచంలో జరుగుతూనే ఉన్నవి. ఆ పిల్లలు ఏం చేస్తారు, మా బాబాయ్ ఇచ్చాడు, మా మామయ్య ఇచ్చాడు, మా అంకులే ఇచ్చాడు కదా, చాక్లెట్ చక్కగా తింటాడు, బాగానే ఉంటుంది తింటాడు, కానీ మరుసటి రోజు కూడా కరెక్ట్గా అదే స్పాట్లో ఉంటాడు. మరలా అమ్మ ఆడ అసలు ఇవ్వనవసరం పని కూడా లేదు. ఇప్పుడు బాబాయ్ చాక్లెట్ ఉందా, నేను ఇచ్చిన చాక్లెట్ చాలా బాగుంది అంటే బాగుందా, అది ఇదిగో అమ్మా ఇంకో చాక్లెట్ అని ఇస్తాడు. ఆ రోజు అప్పుడు తింటావు. 2-3 రోజులు అయ్యేసరికి అది బాగా నీకు అలవాటు అయ్యేసరికి 3వ రోజు అక్కడ బాబాయ్ కనబడ్డు. అక్కడ బాబాయ్ గారు మామయ్య గారు ఎవరు కనబడ్డు. అక్కడ ఉన్నాడేమని వెతుకుతూ ఉంటావు, ఎక్కడున్నాడో వెతుకుతుంటే ఎక్కడ. అప్పుడు చాలా కొద్ది టైం తర్వాత ఒక మూల దగ్గర ఎక్కడ మళ్ళీ కనబడతాడు, బాబాయ్ వస్తాడు లేదా మామయ్య వస్తాడు. బాబాయ్ నేను ఇచ్చిన చాక్లెట్ చాలా బాగుంది, మళ్ళీ ఉంటే ఇవ్వాలి అంటే, అమ్మ ఆ చాక్లెట్ కొనాలంటే అది ఫ్రీగా కాదమ్మా, డబ్బులకి ఇచ్చారమ్మా నాకు వేరే వాళ్ళు, అందువల్ల నా దగ్గర డబ్బులు లేవు అంటే, ఎంత బాబాయ్ అది అంటే, 50 రూపాయలమ్మా. 50 రూపాయలా, మా మమ్మీ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి ఎలా దాచుకున్నాను, ఇదిగో 50 రూపాయలు ఇందా అది ఇచ్చేసి నాకు తెచ్చాను అంటే, అలాగ డ్రామా చేసి ఆడ దగ్గరే ఆ డబ్బులు అక్కడ ఉంచుకొని చాక్లెట్ ఇస్తాడు. 50 రూపాయల చాక్లెట్ మరుసటి రోజుకి 100 రూపాయలు అవుతుంది, మరుసటి రోజుకి 500 అవుతుంది.
అయ్యేసరికి అమ్మ దగ్గర ఉండదు కదా, అబ్బాయి దగ్గర ఉండదు కదా డబ్బులు, ఇప్పుడు డాడీ జోబులోకి వెళ్తారు సైలెంట్గా. చెప్తున్నాను, ఇవన్నీ రియల్గా జరుగుతున్న కార్యాలు. 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఇవి, టీచింగ్ ఫీల్డ్లో ఉండి. అలాగ నాశనం అయిపోయిన వాళ్ళు నేను చూస్తున్నాను, కల్లారు నా స్టూడెంట్స్నే. జోబులో చెయ్యాడతాడు, అమ్మ పోపుల డబ్బులో చెయ్యాడతాడు. 500 కాస్త అక్కడితో అయిపోద్దా, ఇంక పూర్తిగా వెళ్ళిపోయి 10,000 దగ్గరికి వెళ్తుంది. ఆ వయసులో ఉన్న పిల్లవాడికి 10,000 ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి దగ్గర ఉన్న అమ్మ చైన్ అమ్మేస్తేనే. అర్థమవుతుందండి? అమ్మ చైన్లో నాన్న చైన్లో ఏవో అయిపోద్ది. ఇప్పుడు పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి దొంగతనాలు మొదలెడతాడు. పక్కింటోళ్ళు ఈ ఇంటోళ్ళు ఆ ఇంటోళ్ళు దొంగతనం మొదలెడుతుంటాడు. ఇంకేం చేస్తాడు ఆడు? అలాగ అయిపోయి చిన్న రౌడీగా మారుతాడు, గూండాగా మారి ఏమవుతాడు చివరికి? ఇంకా పూర్తిగా చదువు మీద ఉండదు, ధ్యాస ఉండదు, దేని మీద ఉండదు. ఇంకా ఆ స్మగ్లింగ్లోని, ఆ గంజాయి మత్తులోనే ఉంటాడు వాడు, ఇంకా ఆ డ్రగ్స్ మత్తులోనే ఉంటాడు. చివరికి దాన్ని తట్టుకోలేక డబ్బు సంపాదన కోసము ఇప్పుడు వాడు మనుషులను చంపడానికి కూడా భయపడడు.